Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. నమస్కారం. క్రీస్తు సంఘం సమర్పించిన సత్యవాణి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ దినమున మీరు నాతో పాటు సహవాసం కలిగి ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్నందుకు నాకు చాలా సంతోషం కలుగుచున్నది. సత్యవాణి కార్యక్రమంలో ఒక చక్కటి కీర్తన, తర్వాత దైవజనుల ద్వారా దేవుని వాక్యం మీరు తరచూ వింటున్నారు. ఈ దినమున దైవవాక్యం వినక మునుపు సత్యవాణి బృందం ద్వారా ఇప్పుడు ఒక చక్కటి కీర్తన విందాం. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకుంటిమయ్యా, పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, పరిపక్వమైన మా పాపాలనెల్ల బాపి, గురిలేని మా బ్రతుకునకు వెలుగుదారి చూపి, పరిపక్వమైన మా పాపాలనెల్ల బాపి, గురిలేని మా బ్రతుకునకు వెలుగుదారి చూపి, నీ ప్రేమయే జగతికి అక్షరాజ్యమందు నిలిపి, పోషించి సంరక్షించుము మా పాలి దైవమా. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకొంటిమయ్యా, పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకొంటిమయ్యా, పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా. చక్కటి కీర్తన వినిపించినటువంటి సత్యవాణి బృందానికి మా హృదయపూర్వక వందనములు. ఈ దినమున మనకి దేవుని సందేశం అందించుటకు సహోదరులు జాన్ రికీ గుటం గారు సిద్ధంగా ఉన్నారు. And he is ready and energetic to deliver you the word of God. I present to you John Ricky Gutam. సత్యవాణి ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనములు. మాకు చాలా ఉత్తరాలు రాస్తున్నారు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఫోన్లు చేస్తున్నారు ప్రార్థన చేయమని. మేము మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. వింటా ఉన్నారు, వాక్యాలు వింటా ఉన్నారు. మీ క్వశ్చన్స్ మాకు రాస్తా ఉన్నారు. 2-3 వారాల క్రితం నేను చెప్పిన దాంట్లో అని దేవుని దీవించండి అని చెప్పాను. ఫోన్ చేశారు, చాలా మంది ఉత్తరాలు రాస్తారు. కొంతమంది ప్రత్యేకంగా వచ్చి అడిగారు, ఏమండి దేవుణ్ణి మనం ఎలాగ దీవించవచ్చు, ఎలాగ దీవించగలము, దేవుని మనం దీవించలేము కదా అని అడిగారు. నన్ను మీరు వినలేదు సరిగ్గానే. ఎస్, యూ కెనాట్ బ్లెస్ గాడ్ డైరెక్ట్లీ, కానీ ఇండైరెక్ట్లీ దేవుని మనం దీవించవచ్చు. దేవుని మనం దీవించవచ్చు. ఆయన చేసిన మనుషులకి సహాయపడమే దేవుని సహాయపడడం అంటే. ఆయన చేసిన ఈ మనుషుల్ని దీవించడమే, ఇండైరెక్ట్ గా ఆయన్ని దీవించడమే. మత్తయి సువార్త 25:35 వచనంలో రాయబడి ఉంది, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకుంటరి, దిగంబరునయ్యుంటిరి, నాకు బట్టలు ఇచ్చితరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఎవరితో చెప్తున్నారు? నీతిమంతులతో చెప్తున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నారు, మనుషులకి ఇలా చేస్తే నాకు చేసినట్టే, మనుషుని ఇలా దీవిస్తే నన్ను దీవించినట్టే అని చెప్తున్నారు. వీ కుడ్ బ్లెస్ గాడ్ బై డూయింగ్ దిస్. మన జీవితం అంతా ఒక పరీక్ష లాంటిది. వి రైట్ ఎగ్జామ్స్. మన పిల్లలు ఉంటారు, పిల్లలు ఎగ్జామ్ రాస్తా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్. ఈ మధ్యన ఎల్కేజీ నుంచి కూడా ఎగ్జామ్లు ఉంటాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎల్కేజీలోకి నర్సులోకి వెళ్ళడానికంటే ఎగ్జామ్ రాసి లోపలికి వెళ్ళాలి. చాలా డబ్బులు కట్టి బెంగళూరు, ఢిల్లీ పట్టణాల్లో
వాళ్ళు అయితే ఎప్పటి నుంచో పుట్టక ముందు నుంచో రిజర్వ్ చేసుకోవాలట చెప్తున్నారు మాకు. ఎందుకు? చిన్నపిల్లల సీట్ కోసం నర్సరీలో. మన ఎడ్యుకేషన్ అలాగుంది. ఎగ్జామ్స్ చాలా టఫ్ గా ఉంటున్నాయి. ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అవుతాం. మన జీవితం కూడా అలాంటిదే. ఈ రోజు పాఠం దాని గురించే. లైఫ్ ఈజ్ అన్ అసైన్మెంట్. జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్ష మనం ప్రిపేర్ అవుతాము, పరీక్షలు రాస్తా ఉంటాం. పరీక్షలు రాయడానికి చాలా ప్రిపరేషన్ ఉంటది. ఒక ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలు అయితే 1 year ప్రిపేర్ అవుతారు. ఒక IPS IAS మంచి మంచి ఉద్యోగాలు రాయాలంటే ఎంసెట్ ప్రిపేర్ అవడానికి ఒక 1 year 2 years ప్రిపేర్. ఒక గ్రూప్ టెస్ట్ రాయడానికి చాలా సమయం ప్రిపేర్ అవుతాం మనం. ఎగ్జామ్ అంటేనే ఎంత దడ మనకి. ట్యూషన్లు పెట్టుకుంటాం, రాత్రి పగళ్ళు చదువుకుంటాం. జీవితం కూడా అంతే. మనం అనుకోము ఈ జీవితం అసైన్మెంట్ లాంటిదని. దీంట్లో చివరిగా ఫైనల్ ఎగ్జామ్ ఉంటది. ఆ ఫైనల్ ఎగ్జామ్ ఏంటంటే మనం పాస్ అవుతే ఒక 7th కానీ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీలో పాస్ అవుతే ఉద్యోగం వస్తుంది. మన జీవితంలో పాస్ అవుతే పరలోకంకి వెళ్తాం. ఈ ప్రిపరేషన్ టైంలోని, ఎగ్జామ్ కి ప్రిపరేషన్ టైం, ఈ జడ్జ్మెంట్ కి ప్రిపరేషన్ టైంలోని, ఈ జీవితంలో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇవ్వబడింది, ఒక్కొక్క పని ఇవ్వబడింది. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో చూస్తే భేదాలు రావడం మొదలు పెడతాయి. కొరింథీ సంఘంలో కొట్టుకోవడం మొదలు పెడతారు, జగడం మారడం మొదలు పెడతారు. ఒకడంటారు నేను పౌలు వాడును, నేను పేతురు వాడును, నేను యేసుక్రీస్తు వాడును, నేను ఆయన వాడును, నేను ఈయన వాడును, గొడవడం మొదలు పెడతారు. దాని గురించి 1 కొరింథీయులు 3వ అధ్యాయంలోనే పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడంటే 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీకు విశ్వసించితిరి. ఇంకా 6వ వచనంలో చూస్తే నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే అని రాయబడింది. పౌలు చెప్తున్నాడు నేను నాటాను, అపోలో వాక్యం చెప్పాడు, దేవుడే దాన్ని సమృద్ధిగా డెవలప్ చేస్తాడు, అభివృద్ధి చేస్తారు అని చెప్పడం చూస్తాం. ఇవన్నీ చూస్తే ఒక్కొక్కరికి అపోలోకి ఒక టాస్క్ ఉంది, అపోలోకి ఒక పని ఉంది, పౌలుకి ఒక పని ఉంది, దేవునికి ఒక పని ఉంది. దేవుడు అవన్నీ పనులు ఆయనే చేసేవచ్చు, కానీ మన కోసం వదిలేశారు కొన్ని పనులు. దేవుడు అందరికి సువార్త చెప్పవచ్చు, ఇప్పుడు కూడా చెప్పొచ్చు. దేవుడు మనల్ని ఒక రాబర్ట్స్ కింద చేయవచ్చు. రాబర్ట్స్ ఏంటంటే ఒక బటన్ నొక్కితే ఆ టాస్క్ చేస్తుంది, ఆ పని చేస్తుంది. లేకపోతే ఒక కంప్యూటర్ చూసుకోండి, ఒక కంప్యూటర్ ఎంటర్ బటన్ నొక్కామనుకోండి మనకి ఏం కావాలో అది ఉంటుంది. కంప్యూటర్ మౌస్ ఉంటది, ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. దేవుడు మనల్ని అలా క్లిక్ చేయడానికి ఒక యంత్రంగా నియమించవచ్చు, కానీ అలాగే నియమించలే. దేవుడు మనకు ఒక విల్ పవర్ ఇచ్చారు, నిర్ణయించడానికి ఒక స్వేచ్ఛ ఇచ్చారు, ఇచ్చి ఒక పని అప్పగించారు. ఈ జీవితంలో ఈ అసైన్మెంట్ కి ప్రిపరేషన్ కి ఒక టాస్క్ అప్పగించారు మనకి. ఈ జీవితంలో దేవుడు అన్ని చేయకుండా మనకు ఒక తలాంచాన్ని ఇచ్చారు. మన పరీక్షలు మనం రాయాలి, మనం పరీక్షలు మనమే ప్రిపేర్ అవ్వాలి. ఎస్, వీ షుడ్ హ్యావ్ ద కొలాబరేషన్ ఆఫ్ గాడ్. అవును, మనకు దేవుని సహాయం కావాలి. దేవుని సహాయంతో మనము చదవాలి. రేపు ఎగ్జామ్ అయితే నాకు దేవుడు సహాయం ఉన్నాడు, నేనేమి రాలేదు, దేవుడు నాతో ఉన్నాడు అని ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకుని రాస్తే మీకు ఏమి రాదు. అది మనం చదువుకోవాలి. ఫస్ట్ ప్రార్థన చేస్తూనే చదువుకోవాలి. మన జీవితంలో కూడా అంతే. మనం ప్రార్థన చేస్తూ మనం క్రియలు, మన మంచి పనులు, క్రీస్తులోని సహవాసం, క్రీస్తులోని వాక్యం తెలుసుకోవడం, బైబిల్ నుంచి వాక్యం తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తూ దేవుని వాక్యం కూడా మనం చదువుకోస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకు అంటారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనమును 23వ వచనములోనే చెప్తారు కదా. ఏం చెప్తారంటే తలాంతులు ఇచ్చిన వారితో యేసుక్రీస్తు చెప్పడం చూస్తాం. ఏమని చెప్తాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అని వారికి చెప్పడం చూస్తాం. మనకు కూడా అంటారు దేవుడు. ఏమని చెప్తాడు? మనల్ని చెప్తాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన తలాంతులతోటి మంచి పని చేసావు కదా అని మనం అంటాడు. ఎప్పుడు మన తలాంతులు తీసుకొని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఆ తలాంతిని దేనికోనో ఉపయోగిస్తే మనం ఉపయోగించాలి. మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకుంటాం, అలా ఉండకూడదు. తీసుకోవడం అంటే మన సొసైటీ నుంచి తీసుకుంటాం, మన కుటుంబం నుంచి తీసుకుంటాం, మనము దేవుని దగ్గర నుంచి తీసుకుంటాం దీవెనలు. మనం ఎప్పుడు ఇన్వర్డ్ గా ఉండకూడదు, మనము ఇన్వర్డ్ గాను అవుట్వర్డ్ కూడా ఉండాలి. మనకి వచ్చి దీవెనలు వస్తూ మళ్ళీ సొసైటీకి మనకు అర్పించుకోవాలి. ఈ సొసైటీకే కాదు, మన ఈ సంఘంకి అర్పించుకోవాలి.
పంచుకోవాలి. మనకు వచ్చిన ఆ దీవెనలు మనము పంచుకోవాలి. మనము పుచ్చుకునే వారముగా కాకుండా ఇచ్చే వారముగా కూడా ఉండాలి. చాలా మంది పుచ్చుకుంటారు మళ్ళీ తిరిగి ఇవ్వరు, దాచేసుకుంటారు. అలాగ ఉండకూడదు. ఇచ్చేవారు కూడా ఉండాలి. దేవుని దీవెనలు ఇవ్వాలి, ఇతరులకి పంచుకోవాలి. వి ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దేవుడు ఎప్పుడు ఆయన పని కొరకు మనల్ని మోల్డ్ చేస్తా ఉన్నారు, అంటే మనల్ని ఎప్పుడు రెడీ చేస్తా ఉన్నారు. ఆ ఆకారాన్ని, ఆ యాటిట్యూడ్ ని ఎప్పుడు మనల్ని రెడీ చేస్తున్నారు. మన దేశంలో ఏది ఎక్కువ కనబడుతుంది, కానీ ఇతర దేశాల్లో కనబడుతుంది. ఏమి కనబడుతుంది? ఒక రోడ్ వేస్తున్నారు అనుకోండి, ఒక పెద్ద రోడ్ వేస్తున్నారు అనుకోండి, పని చేసేవారు ఒక బోర్డు పెడతారు. అక్కడ డేంజర్ బోర్డు పెట్టి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని రాసి ఉంటది. అంటే పని జరుగుతుంది, జాగ్రత్త, రోడ్ వేస్తున్నాము జాగ్రత్త అని ఒక పెద్ద బోర్డు ఇంగ్లీష్ లో ఉంటది, వారి భాషలో ఉంటది. ఏమంటే మనం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే తారు రోడ్లు వేస్తా ఉంటారు, సిమెంట్ రోడ్లు వేస్తా ఉంటారు. తారు నుంచి వచ్చి ఆ రాళ్ళు వచ్చి మన కారుకు తగులుతుంది, లేకపోతే మన ప్యాచి పడుతుంది. జాగ్రత్తగా నడండి, నెమ్మదిగా వెళ్ళండి. ఎందుకు? తర్వాత వేస్తున్న ఆ రోడ్డే ముందు బలంగా ఉంటది. మన కోసమే అదంతా. ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మనము కూడా మన జీవితంలో కూడా ఆ ఎగ్జామ్ కి వి ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎఫెసీయులు 2:10 రాయబడి ఉంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని రాయబడింది. ఆయన చేసిన పని మనం అయిపోలేదు. అది వీఆర్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మన పని ఇంకా జరుగుతుంది. మన ఆత్మీయ జీవితం ఇంకా క్రీస్తు యందు తయారవుతుంది. సరిపోదు, ఇప్పుడిప్పుడే ఈ సమయమే సరిపోదు, ఇంకా జరుగుతుంది ఆ పని. మనం చేసే పనులన్నీ దేవునికి తెలుసు. ఎందుకు? దేవుడు మనం పుట్టక మునుపు నుంచి మనం ఏమిటో ఆయనకి తెలుసు. ఇర్మియా 1:5 చెప్తాడు కదా. ఇర్మియాకి ఇలా రాయబడిన వాక్యం, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింప మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా ప్రవక్తతో యెహోవా దేవుడు చెప్పడం చూసాం. దేవునికి మనం తెలుసు. మనం పుట్టక మునుపు నుంచే ఆయనకి మనం తెలుసు. ఆ ఎగ్జామ్ కి, ఆ చివరి వచ్చే ఎగ్జామ్ కి దేవుడే మనల్ని ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉన్నారు. 2 తిమోతి 1:9-10 రాయబడి ఉంది. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి ఆనాది దినముననే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచుబడినది యునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని రాయబడింది. వీఆర్ బాట్ ఫర్ ఎ హై ప్రైజ్. మనము క్రీస్తు యేసు ఆయన స్వయంగా ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. ఎందుకు? ఆయన గురించి కొన్నారు. ఆయన దగ్గర ఉంటామని, ఆయనతో ఉంటామని స్వయంగా ఆయన ప్రాణంనిచ్చి కొన్నారు. 1 కొరింథీయులు 6:20 ఇలా రాయబడింది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనల్ని చెప్పడం చూస్తాం. మనము ఒక విలువ పెట్టి కొన్నారు దేవుడు మనల్ని. మనము దేవుని భయముతోనూ, దేవుని ఏదో గిల్టీ గాని, దేవుని ఏదో ఆరాధించలేకపోతే ఏదో అవుతుంది అలా ఆరాధించకూడదు. దేవుని సన్నిధిలో అలాగ ఉండకూడదు. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆనందంతో, ఒక రివరెన్స్ తో, ఒక భయముతో, ఒక భక్తితో దేవుని దగ్గరకు రావాలి. రోమీయులు 12:1 చక్కగా చెబుతారు మనకి దేవుని దగ్గరికి మన ఆత్మను ఎలా అర్పించుకోవాలో, మన జీవితాల్లో ఎలా అర్పించుకోవాలో అక్కడ రాయబడి ఉంటది. రోమీయులు 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడింది. ఇంగ్లీష్ లో ఉంటది, we should offer God a living sacrifice అని ఉంటది. అంటే సజీవ యాగము. ఇప్పుడే కాదు, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ దేవునికి మన ఆత్మని, మన శరీరమును ఆయనకి అర్పించుకోవాలి. దేవునికి మన ఆత్మను. కొంతమంది అంటారు మినిస్ట్రీ అనే పదము వింటే, సువార్త అనే పదము ఒక వింటే ఓన్లీ బోధకులు చేయాలండి, ఓన్లీ పాస్టర్లు గుందేస్తారు,
పాస్టర్లు అంటారు చాలా మంది బోధకుల్ని, ఓన్లీ ఏదో ఇంకో టీవీలో చెప్తున్నారు వారినే సువార్త చేయాలి, మినిస్ట్రీ అంటే వారికే వదిలేస్తారు. కాదండి, అలా వదలకూడదు. మినిస్ట్రీ అంటే అది పరిచర్య అంటే అందరిది. ఎస్, బోధకులే పురుషులే లేచి మాట్లాడాలి. వాక్యం చెప్తుంది, 4 సార్లు చెప్తుంది. అవును, పురుషులే లేచి ప్రార్థన చేయాలి. తిమోతిలో చెప్తున్నాడు, కొరింథీయుల్లో చెప్తున్నాడు, పురుషులు లేచి ప్రార్థన చేయాలని స్త్రీలు ఉన్న చోట. ఎస్, కానీ పరిచయ అనేది, ఆ మినిస్ట్రీ అనేది క్రైస్తవులు అందరూ చేయాలి. ఒక పరిచయ ఎగ్జాంపుల్ చెప్తాను, యేసుక్రీస్తు టైంలో నుంచి చెప్తాను. పేతురు గారు అత్తగారి గురించి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడిన అతను చూచి అని రాయబడింది. యేసుక్రీస్తు పరిచర్యలోని పేతురు గారి అత్త అనారోగ్యంగా ఉంటే పేతురు యేసుక్రీస్తు తెలియపరిస్తే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళడం చూస్తాం. యేసుక్రీస్తు వెళ్ళి ఏం చేశారు చూసారా? ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను అని రాయబడింది. ఆవిడ లెగిచి ఉపచారం అంటే పరిచర్య చేయడం మొదలుపెట్టింది. ఏమో పరిచర్య అంటే ఏం చేసింది అనుకుంటున్నారు? సహాయం, చిన్న చిన్న పనులు. మొత్తం మరియ పరిచయం చేశారు, వంట చేసి పరిచయం చేశారు, యేసుక్రీస్తుకి వండి పెట్టారు. సంఘంలో కొంతమందికి అనారోగ్యంగా ఉంటది, వారికి పరిచయం చేయొచ్చు. పురుషులు మన దేశంలో వంటలు చేయరు, చాలా తక్కువ మంది వంటలు చేస్తారు. స్త్రీలు అన్ని విధంలో వంటల విధంలో ముందుకుంటారు. పరిచయం స్త్రీలకి చేసే పరిచర్య ఇది. అనారోగ్యంగా ఉన్న వారికి పరిచయం చేయొచ్చు. వారి ఇంట్లో వంట చేసుకోలేకుండా ఉంటే మనము వంట వండి పంపించవచ్చు. స్త్రీలు చేసే పరిచర్యలు చాలా ఉన్నాయి. మినిస్ట్రీ అంటే ఎవరెవరో గొప్ప వాళ్ళు చేస్తారు అని ఈ మెంటాలిటీ, ఈ మైండ్ సెట్ ఉండిపోయింది మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లోని. నో సార్, నో మేడం, అలా కాదు సహోదరి సహోదరులు, అలా ఉండకూడదు. పరిచర్య అనేది క్రైస్తవులని బడి మనము క్రీస్తుని ధరించుకున్న వారు అందరూ చేయాలి. మదర్ తెరీసాగా వదలకూడదు, ఏదో ఎవరు గొప్ప గొప్ప వాళ్ళకు వదలకూడదు. మనం కూడా మన చేసిన సహాయము మన సంఘం నుంచి స్టార్ట్ చేద్దాం, మన కుటుంబం నుంచి స్టార్ట్ చేద్దాం, మన ఊరు నుంచే స్టార్ట్ చేద్దాం. అప్పుడు మన దేశము అభివృద్ధి చెందేది, అప్పుడు మన కుటుంబం అభివృద్ధి చెందేది, అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. వినండి ఏం చెప్తున్నాను. ఇఫ్ ఐ హావ్ నో లవ్ ఫర్ అదర్స్, ఇఫ్ ఐ హావ్ no desire to serve others, if I have feeling when I go to church, ask yourself that are you a Christian? మీలో ప్రేమ అనేది లేకపోతే, మీలో ఆ దేవుని యందు ఆ భక్తి అనేది లేకపోతే, మీలో ఇతరుల్ని పరిచర్య చేయడానికి ఆ స్వభావన లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. నేను క్రైస్తవుడేనా? నేను క్రీస్తుని అనుసరిస్తున్నానా? నేను అసలు బాప్తిసం తీసుకున్నానులే ఎప్పుడు అని నిజంగానే నేను బాప్తిసం తీసుకున్నానా? క్రీస్తుని అనుసరిస్తున్నానా? ఒకానొక సమయంలో నేను అనుసరించాను, ఒకానొక సమయంలో నేను యాక్టివ్ గా ఉన్నాను సంఘంలోనే, ఒకానొక సమయంలో నేను లేచి బోధించాను, ప్రార్థన చేశాను, మంచిగా పరిచయం చేశాను. అది ఇప్పుడు ఎలాగొన్నాను? ఎగ్జామ్ వస్తుంది, ఒక జడ్జిమెంట్ డే వస్తుంది, ఒక తీర్పు దినం వస్తుంది. ఆ దినానికి మనం రెడీ అవుతున్నామా? మనం చేసి ఈ పరిచర్య నన్స్కో ఎవరికో వదిలేకండి, మన నుంచి స్టార్ట్ చేద్దాం. ఎఫెసీలు 4వ అధ్యాయము 4 నుంచి 14 వరకు, రోమీయులు 1వ అధ్యాయము 1-7 వచనాలు, వాళ్ళ ఫిలిప్పీలు 3:14లోని 2వ పేతులోని, ఇవన్నీ చోట్ల పరిచర్య ఎలా మంచి పరిచర్య క్రీస్తు యందు పరిచయం చేసుకుని ఎలాగ ఉండాలో, ఒక యాటిట్యూడ్ ఎలాగ ఉండాలో చెప్పడం చూస్తాం. మనము క్రీస్తులోని క్రొత్తగా జన్మిస్తే క్రీస్తుకి క్రొత్త చేతులు వచ్చినట్టే. క్రీస్తు సంఘానికి మనం క్రీస్తులోని ఒక క్రొత్త జీవి జన్మిస్తే క్రీస్తు సంఘానికి క్రొత్త కళ్ళు వచ్చినట్టే, లేకపోతే క్రొత్త చెవులు వచ్చినట్టే, లేకపోతే క్రొత్త కాళ్ళు వచ్చినట్టే, చేతులు వచ్చినట్టే. అలాగ ఉండాలి. మన క్రీస్తులోకి వస్తే మనము క్రీస్తుకి ఒక అసెట్ కింద ఉండాలి, మన క్రీస్తుకి ఒక ఆస్తిగా ఉండాలి. చైనాలో మన దేశంలో అయితే ఈనాటి సమయంలో అయితే క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. కానీ చైనా మిగతా దేశాల్లో అయితే అండర్ గ్రౌండ్ కి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించుకుంటారు. అండర్ గ్రౌండ్ కి వెళ్ళి ఏదో తలుపులు వేసుకొని గట్టిగా శబ్దం రాకుండా పాడుకుంటారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు అలాగ ఉన్నాయి. వారిలోనే క్రైస్తవులు కొత్త క్రైస్తవులుగా వస్తే చాలా ఆనందం
ఆనందపడతారు. ఎందుకో తెలుసా? వారు అనుకుంటారట, క్రీస్తు శరీరానికి క్రొత్త కళ్ళు వచ్చినాయి, క్రీస్తు శరీరానికి క్రొత్త చెవులు వచ్చినాయి, ఇంకా మంచిగా పని చేయొచ్చు, ఇంకా ఫాస్ట్ గా పని చేయొచ్చు అని అనుకుంటారట. మన సంఘాల్లో కూడా, మన దేశంలో, మన రాష్ట్రాల్లో, ఆ సంఘంలో కూడా అలాగ ఉండాలి. ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. 1 కొరింథీయులు 12:27 రాబడింది, అటువలే మీరు క్రీస్తు యేసు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు అని రాయబడింది. మనం వేరు వేరు అవయవాలు. మన బాడీలో లివర్ ఉంటది, లివర్ కి ఒక స్పెషల్ పని ఉంటది. మన బాడీలో హార్ట్ ఉంటది, గుండె ఉంటది, ఆ గుండెకి ఒక స్పెషల్ పని ఉంది. బాడీలో ప్రతి దానికి ప్రత్యేక పని ఉంది. ఒక లివర్ నేను ఎక్కువ పని చేస్తున్నాను, లేకపోతే మన హార్ట్ ఎక్కువ పని చేస్తున్నాను, నేను ఒక సంవత్సరం హాలిడే తీసుకుంటాను, ఈ సంవత్సరం తలిసిపోయాను, నాకు హాలిడే కావాలి అంటే ఆ శరీరం ఏమవుతుందండి? శరీరం క్షీణించిపోతుంది. ఒక గుండె కొట్టుకోలేకపోతే, ఒక కాళ్ళు ఏం పని చేయలేకపోతే, ముక్కు ఒక నిమిషం లేకపోతే 10 నిమిషాలు ఆగిపోయింది అనుకోండి, ఈ శరీరానికి గాలి వెళ్ళదు. మనం చేసే పని మనం చేస్తూ పోవాలి. శరీరంలో ఏ అవయవం చేసే పని అవి చేస్తూనే పోతాయి. దానికి అలసట అయితేనే ఉండదు. ఒక 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా అయిపోతుంది. చివరిగా పరీక్ష 80 సంవత్సరాల తర్వాత వస్తుంది. చివరిగా మెచ్యూరిటీ. మన మెచ్యూరిటీ కూడా ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, అప్పటి వరకు దేవుల్లోని, క్రీస్తులోని, ఆయన సంఘంలోని ఆ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తులోని మనం అందరం ఆ శరీరంలో ఒక భాగం. యేసుక్రీస్తు ఆ శరీరము ఎందుకు వచ్చింది, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు, ఈ లోకముకి ఎందుకు వచ్చారంటే లూకా సువార్త 19:10 చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారని లూకా సువార్త 19:10 రాయబడినది. చాలా మంది అడుగుతారు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి లోకంలో కంటే? మీరు అనకండి, నాకు తెలియదు ఎందుకు వచ్చారని. యేసుక్రీస్తు నశించిన దానిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు. మనమందరం నశించిపోయాము. మనల్ని రక్షించడానికి, మనల్ని పరలోకము తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. దేవుని వాక్యం వినండి, లేకపోతే వినకపోకండి. దేవుని వాక్యం వినలేకపోతే మీకే నష్టం, కానీ దేవుని వాక్యం వింటే మనకే మంచిది. అది రోమీయులు 14:11-12 రాయబడి, నా తోడు ప్రతి మోకాళ్ళను నా ఎద్దట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెనని రాయబడింది. రోమీయులు 14:11-12 ఇంకా రాయబడింది. ఫిలిప్పీయులు 2:11 బైబిల్ తెలిసిన ప్రతి మోకాళ్ళు వంగుతుందని, ప్రతి నాలుక దేవుని గణపరుచుతుందని చెప్తున్నారు. దేవుని వాక్యం ఆ ఫైనల్ ఎగ్జామ్ లో ఇవంతా ప్రీ రిక్విజిట్స్, ఇవన్నీ జరుగుతాయి ముందు ఆ జడ్జ్మెంట్ డే అప్పుడు. ఇది వినండి, వాక్యం చాలా ఇంపార్టెంట్ గా ఈ చెప్పి ఇవన్నీ మన జీవితానికే, మన ఫైనల్ ఎగ్జామ్ కే ఇంపార్టెంట్. రోమీయులు 2:8 ఇలా రాయబడింది, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుడు ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమ వేదన కలుగుతుందట. దుష్కార్యములు, చెడ్డ పనులు అన్నీ చేసి క్రీస్తులో లేని వారికి ఇవన్నీ జరుగుతాయి. జాగ్రత్త. మీరు క్రీస్తులో ఉంటారని మేము ఆశిస్తున్నాం, క్రీస్తు సంఘములో ఉంటారని మేము ఆశిస్తున్నాం, క్రీస్తులోని బాప్తిసం తీసుకున్నారని మేము ఆశిస్తున్నాం. లేకపోతే ఈ రోజే మంచి సమయం, లేకపోతే ఇప్పుడే మంచి సమయం. యోబు గ్రంథము 10:8 ఇంకా వాక్యం ఎలా చెప్తుంది, నీ హస్తము నాకు అవయను నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను, నీవు నన్ను రింగి వేయుచున్నావు అని రాయబడింది. ఆయన వాక్యము మనం రింగి వేయుచున్నది. ఆ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ చేస్తున్న ఆయన వాక్యం మనం చదువుకుంటే, మనం చదువుకుంటూ ప్రిపేర్ అవ్వాలి మన ఎగ్జామ్ కి, మన చివరి రోజులకి. దేవుడు కొన్ని జంతువులకి పాకమని, కొన్ని జంతువులకి ఎగురి గంతువులు వేయమని, కొన్ని జంతువుల్ని సముద్రంలో ఏదమని, ఆయన కొన్నిటికి కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, కొన్ని జంతువులు తినమని, కొన్ని మాంసమే తినమని, కొన్ని మాంసం గడ్డే తినమని, ఆకులు పక్షులు తినమని, ఆకులు వృక్షాలు తినమని, కొన్ని అలా తినమని అపిటైట్ ఇచ్చారు. ఇవన్నీ మన ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ మన ప్రకృతిని సంయమగా, మనం ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తుంది.
ఒక ఈగల్, ఒక గ్రద్ద వెళ్ళి పాము తింటది, లేకపోతే పాము వెళ్ళి కప్పని తింటది. ఇవన్నీ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఇవన్నీ మన జీవితంలో కూడా, మన శరీరంలో కూడా కొన్ని బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి. యు ఆర్ మేడ్ యాజ్ యు. నువ్వుగానే సృష్టింపబడ్డావు. నువ్వే. నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు. నేను మీరు కాదు, మీరు నేను కాదు. క్రికెట్ చూస్తా ఉంటా నేను ఎక్కువ, క్రికెట్ ఆడుతా ఉంటా నేను ఎక్కువ. క్రికెట్ లోని ఇప్పుడైతే సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కుంబ్లే కాలేడు, కుంబ్లే ఎప్పుడు సచిన్ టెండూల్కర్ కాలేడు. వారు కొట్టే షాట్ విధమే డిఫరెంట్ గా ఉంటది, ఆ వేసి బౌలింగ్ విధమే డిఫరెంట్ గా ఉంటది. కుంబ్లే వేసిన గుగ్గులు టెండూల్కర్ వేయలేడు. కానీ ఎవరి ప్రత్యేకత ఆల్దే. మీ ప్రత్యేకత మీది, మీ కన్ను మీది, మీ DNA అంటాం. మీ చేతిలోని ఈ వేలి ముద్రలు చేతుల్లో చూస్తే ఒక్కొక్క వేలికి ఒక్కొక్క డిఫరెంట్ స్కెచ్ ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. మీది నాది డిఫరెంట్, మీదే. దేవుడు మిమ్మల్ని మీరుగానే నియమించారు. He created you as you. You are one of a kind in this universe. 139వ కీర్తన 16వ వచనం చెప్తాడు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. You are made you and God knows everything you do. మీరు చేసే పనులన్నీ దేవుడికి తెలుసు. మీరే కాబట్టి మీ పనులు దేవుని ఘనపరచేటట్టు పనులు, ప్రవక్తనలు, మాటలు, మీరు చేతలు అవన్నీ దేవునికి ఘనపరిచేటట్టు మీరు నడుచుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో ఏది వేస్ట్ కింద సృష్టించలేదు. He didn't create anything waste. కొంతమంది అంటారు ఈ శరీరంలో ఆ అపెండిక్స్ అనేది వేస్ట్ కింద దేవుడు సృష్టించారు అనుకుంటారు. ఏమో ఒక శతాబ్దం తర్వాత ఈ అపెండిక్స్ కి ఏదో యూజ్ ఉందని తర్వాత వచ్చి డాక్టర్లు కనుక్కొని వచ్చేమో, ఇంకా తెలియదు. దేవుడు చేసేది అన్నిటికీ he used it for a purpose. దేవుడు చేసేవన్నీ క్రియలన్నీ he used it for an aim. దేవుడు చేసిన ఈ సృష్టి అంతా ఒక ప్రయోజకంగా, ఒక మంచిగా చేశారు. సామెతలు 27వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. మీ హృదయము మిమ్మల్నే బయలుపరుస్తుంది. అందుకని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. కీర్తనగాడు 34వ కీర్తన 7వ వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును అని రాయబడింది. ఇంకా సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో హృదయం గురించి ఇలా రాస్తున్నాడు, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని రాయబడింది. మనం హృదయము జాగ్రత్త పరుచుకోవాలి, దేవునికి అర్పించుకోవాలి ఆ హృదయము. ఎందుకంటే ఒకనొక దినం వస్తుంది, ఒకనొక ఈ ప్రిపరేషన్ టైం అంతా అయిపోతుంది, ఆ ఎగ్జామ్ రేపనగా వచ్చేస్తుంది. అప్పుడు మన హృదయం ఎలాగ ఉంటది? మనం హృదయం దేవుని సన్నిధిలో ఉందా? ఇదివరకు ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలో ఉందా? అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోలేము. ఇట్ టేక్స్ టైం టు ప్రిపేర్ ఎనీథింగ్. ఏదైనా చెయ్యాలంటే టైం తీసుకుంటేనే అది రుచికరంగా ఉంటది. ఒక కూరే కానీ, ఏది తిండి పదార్థమే కానీ, మీరే కానీ ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ టైం ఉంటేనే గానీ, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మీరు టైం యోచిస్తే గానీ బాగా రాయలేరు. ఏదైనా టైం తీసుకుంటేనే చివరి ప్రోడక్ట్ బాగా ఉంటది. ఇన్స్టెంట్ ఎప్పుడుని బాగా ఉండవు. పరీక్ష సమయము దగ్గరికి వస్తుంది, ఆ దినము దగ్గరికి వస్తుంది. క్రీస్తులో ఉంటేనే మనకు రక్షణ ఉంటది. ఆ దినమున క్రీస్తు నామమున ప్రతి మోకాలు వంగుతాది, మనము వంగుతాం, అన్యులు వంగుతారు, అందరూ వంగుతారు. దేవుని యందు ఆయన నామము, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రతి నామం ఒప్పుకుంటాది. ఇప్పుడే మీరు క్రీస్తుని నమ్ముకోండి. మీరు నమ్ముకోలేకపోతే ఇదే మంచి సమయం, ఈ రోజే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని ఆయన కష్టించి చనిపోయి నా సంఘములోనికి చేరండి. ఇప్పటి వరకు చక్కగా విన్నారు, ఎగ్జామ్ గురించి విన్నారు, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటి వరకు విన్నందుకు మీకు మా హృదయపూర్వక వందనములు. ఇంతవరకు మీరు సహోదరులు జాన్ రికీ గూటం గారి ద్వారా దేవుని వాక్యం విని ఉన్నారు. దేవుని వాక్యం వినిన మీకు మరియు దేవుని వాక్యం అందించిన సహోదరులు జాన్ రికీ గూటం గారికి మా హృదయపూర్వక వందనములు. ఇట్ వాజ్ ఇండీడ్ ఎ వెరీ పవర్ఫుల్ మెసేజ్. మీరు వినిన వాక్యంలో మీకేమైనా సందేహాలుంటే తప్పక తెలియపరచండి, వాటిని మేము దూరపరచడానికే ఉన్నాం. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722.
ఇంతవరతో ఇవాళ కార్యక్రమం ముగిస్తున్నది. సత్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడు అయి ఉండును గాక. గాడ్ బి విత్ యు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీ 4:15. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకుంటిమయ్యా. పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి, నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.